అనంతపురం నియోజకవర్గంలో 1,00,000 మందికి తగ్గకుండా సభ్యత్వం నమోదు చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం రాయల్ ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు లక్ష్మీనారాయణలతో పాటు పార్టీలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు 4 పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ₹100 సభ్య తెలుసుకున్నాం. అంతా కూడా క్యాష్ తీసుకోవాలి. ఆన్లైన్తో ఒక మెంబర్షిప్ పబ్లిక్ లో జనాలందరికీ కూడా మనం తెలియాలి. గతంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో చేశాం. అలాగే ప్రతి వేదిక ముందు ఉన్న వాళ్ళు కూడా మైక్ ఇస్తాం. తప్పకుండా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సభ్యత గురించి క్లుప్తంగా ప్రసంగించాలని కోరుతూ ముందుగా తెలుగు నాయకులు సుందర మన రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. నిర్దేశించిన టీడీపీ కార్యకర్తలందరికీ జిల్లా అధ్యక్షుడు గారికి ఈరోజు సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు మన సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని 170 నియోజకవర్గాలు ఉంటే 170 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన జాతీయ అభ్యర్థులు అయితేమి, జాతీయ అభ్యర్థి నరసింహరావు గారు అయితేమి, అలాగే మన జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు అయితేమి, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అయితేమి మన మీద నమ్మకం ఉంచి ఈ పైలట్ ప్రాజెక్టు అప్పగించడానికి ప్రత్యేకంగా మీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 40 ఏళ్ల చరిత్రలోనే అనంతపురంలో ఇంత పెద్ద నిజాలు వచ్చిన దాఖలు లేవు. మన తెలుగుదేశం వారికి మొట్టమొదటిసారిగా దాదాపు 23,000 పైచుల ఓట్లతో అనంతపురంలో తెలుగుదేశం పార్టీని గెలిపించినందుకు ప్రత్యేకంగా అనంతపురం ప్రజలకు తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాకుండా ఎప్పుడైనా నాయకులు కావచ్చు, ఇంకొకసారి చెప్తున్నాను, ఇది అనంతపురంలో ఓన్లీ తెలుగుదేశం గ్రూప్ మాత్రమే ఉంటుంది. మన మీడియా వాళ్ళు సాక్షి వాళ్ళు అక్కడ ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి, 3 గ్రూపులు ఉన్నాయి, ఇక్కడ రాస్తున్నారు. కానీ అనంతపురంలో ఉండేది ఒకటే తెలుగుదేశం గ్రూప్ తప్ప తెలుగుదేశం వేరే వేరే పార్టీ కార్యక్రమాలు ఉండవు. ఏమన్నా ఉన్నాకనే అధ్యక్షుడు హోదాలో శివంగా పరిష్కరిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మనంతా తెలుగుదేశం కుటుంబం ఎక్కడన్నా నా నుంచి కానీ ఏమైనా ఇబ్బంది పడినా కానీ లేకపోతే నాకు తెలియకుండా ఏమైనా జరిగినా కానీ మీరు ఖచ్చితంగా నా దృష్టి తీసుకోవచ్చు. నేను ఎప్పుడైనా ఫోన్లో అందుబాటులో ఉంటా, లేకపోతే ఆఫీసులో దాదాపు 10 మంది ఇంతకుముందు వచ్చింది కానీ మా ఆఫీసులో 10 మంది స్టాఫ్ ఉన్నారు. ఎవరికి వచ్చి మీకు చెప్పినా కానీ నా దృష్టి తీసుకొస్తారు. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం వైపు